హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గోపి బ్లాగ్స్. మేము ఈరోజు మాలేసి 24 days అవుతుంది. మాలేసిన కాంచి ఇది సెకండ్ నిద్రకి వచ్చేసి మేము వాడపల్లి వెళ్దాం అనుకున్నాము. కార్తీక మాసం స్పెషల్గా అక్కడ మంచిగా నది స్థానాలు ఆచరించేసి అక్కడ దీపాలు పెట్టేస్తే బాగుంటుందని చెప్పేసి మేము వెళ్ళాము. వెళ్ళేటప్పుడు చాలా లాంగ్లోనే బండ్లు ఆపేశారు. ఆ నుంచి నడుచుకుంటూ వస్తుంటే చాలామంది జనాలు, మేము అనుకున్న దానికంటే హెవీ ఫ్లోటింగ్లో జనాలు వచ్చారు. మంచిగా ప్రతి ఒక్కరు కూడా అక్కడ నది స్థానాలు ఆచరించేసి మంచిగా దీపాలు పెట్టడం జరుగుతున్నది. అదేవిధంగా మేము కూడా స్వామి అక్కడ నది స్థానాలు ఆచరించేసి మేము కూడా దీపాలు పెట్టాలని చెప్పేసి అక్కడ నైట్ నిద్ర చేసి పొద్దున్న లేచి అక్కడ నదిలో దీపాలు అట్లా విడిచిపెట్టడం, అక్కడ అలానే దీపాలు ముట్టి ఇవ్వడం కానీ జరిగింది. నాతో పాటు వచ్చిన మా స్వాములు కూడా వాళ్ళకు సెకండ్ నిద్ర. ప్రతి ఒక్కరు మాలలో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 5 నిద్రలు చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తారు. ఆ 5 నిద్రలు మేము ఈ యొక్క మాలలో 5 నిద్రలు కాకుండా ఇంకా మేము ఎక్కువ తిరగాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాము. ఇంకోటి, అదేవిధంగా మేము శబరి వెళ్ళేటప్పుడు కానీ మళ్ళీ వచ్చేటప్పుడు కానీ మాకు వచ్చేసి మొత్తం 21 యాత్రలు ఉన్నాయి. ఆ 21 యాత్రలు కూడా మీకు ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోతే నేను, మాతో పాటు వచ్చిన గురుస్వామి, ఇంకో అన్నస్వామి, స్వాములం కలిసి వెళ్ళాము. మేము నైట్ అక్కడ స్టే చేసి పొద్దున్నే నది స్నానం చేసి అందులో దీపాలు విడిచిపెడదామని చెప్పేసి విడిచిపెడుతున్నాము. ఇంకోటి ఏంటంటే, మేము ఫస్ట్ టైం ఇది దీపాలు విడిచిపెట్టడం మనకు అంత తెలియదు. ఇంటికాడ వాళ్ళు కాల్ చేసి మీరు వెళ్ళారు కదా, టయానికి వెళ్ళారు కదా, అట్లా చేయడం వల్ల చాలా మంచిది, మీరు చేయండి అని చెప్పేసి ఇంటికాడ వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు మంచిగా చేసాము. చాలా మాకైతే హ్యాపీ అనిపించింది. ఇంకోటి, నది స్నానాలు చేయడం వల్ల జరిగేది ఏంటంటే, మనకి ఏదైనా బాడీలో ఏదైనా నెగిటివ్ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. అందుకే పెద్దవారు నది స్నానాలు చేయడం అనేది. బాయ్ ఫ్రెండ్స్.